ఎప్పుడు ఒక డౌట్ ఉంటుంది. బిజినెస్లో, లైఫ్లో, లీడర్షిప్లో సక్సెస్ పొందాలి అంటే మానసికంగా బలంగా ఉండాలి. అది బుక్స్లో రాదు, జిమ్లో దొరకదు, ప్రాక్టీస్లో డెవలప్ చేయాలి. ఈ వీడియోలో 15 పవర్ఫుల్ వేస్ చెప్తాను మెంటల్గా ఎలా స్ట్రాంగ్ అవ్వాలి. హై గాయ్స్, దిస్ ఇస్ విటల్లా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. పాయింట్ నెంబర్ 1, ఫోకస్. మనకి ప్రజెంట్లోనే పవర్ ఉంటుంది, పాస్ట్లో కాదు. పాస్ట్ని మర్చిపో. ఇప్పుడు ఏం చేస్తున్నావో దాని గురించి రెస్పాండ్ అవ్వు. ఫోకస్ చేయి, అది పాస్ట్ గురించి కాదు. ప్రజెంట్లో నువ్వేం చేయగలిగావో దాని మీద ఫోకస్ చేయి. నెంబర్ 2, కష్టాలను ఒప్పుకో. కష్టాలు అనేది ఆగడం కాదు, ముందు వచ్చే దాని గురించి ఆలోచించి మార్గం వెతకడం. నెంబర్ 3, మైండ్కి ఎక్సర్సైజ్ కావాలి. డైలీ చిన్న చిన్న గెలుపుని సాధించండి. అలా చేస్తే మీ మైండ్ స్ట్రెచ్ అవుతుంది. బాడీకే కాదు, బ్రెయిన్కి కూడా ట్రైనింగ్ అవ్వాలి. లైక్ చెస్ ఆడటం, క్యూబ్ని సాల్వ్ చేయడం, అలాగే డైలీ బుక్స్ చదవడం. ఇలా మైండ్ని స్ట్రెచ్ అవుతుంది. నెంబర్ 4, ఛాలెంజ్ యువర్ లిమిట్స్. సేఫ్ జోన్లో ఉంటే గ్రోత్ రాదు, అన్కంఫర్ట్ జోన్లో ఉంటే గ్రోత్, అలాగే చాలా వాటిని తట్టుకునే శక్తి, ధైర్యాలు వస్తాయి. సో బీ ఇన్ అన్కంఫర్టబుల్ జోన్. నెంబర్ 5, పాజిటివ్గా రియాక్ట్ అవ్వు. రియాక్షన్ని కంట్రోల్ చేయడం అంటే నేను నువ్వు గెలుచుకున్నట్టే. ఏం జరిగినా నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావో అది నీ పవర్ని తెలియజేస్తుంది. నెంబర్ 6, మైండ్ఫుల్గా ఉండు. నువ్వు ఫోకస్ చేయాలి అనే అనుకుంటున్న విషయం మీద మాత్రమే నీ పవర్ని యూజ్ చేయి. కొద్దిగా లేట్ అయినా పర్లేదు, కానీ నీ మైండ్ని చెప్పే డిసిషన్ని ఫాలో అవ్వు. ఫియర్ని ఫేస్ చేయి. భయంతో ఓడిపోవడం కాదు, ధైర్యంతో గెలవడం నేర్చుకో. అది నీకు అపారమైన నమ్మకాన్ని ఇస్తుంది. నెంబర్ 8, పాజిటివ్గా సెల్ఫ్ టాక్ చెయ్యి. నువ్వు నీతో ఎలా మాట్లాడుతున్నావో అదే నువ్వు అంటే ఏంటో చెప్తుంది. నువ్వు నీ గురించి నువ్వు ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడడానికి ట్రై చేయి. అది నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నెంబర్ 9, చేయడం అనే వర్డ్ని డిలీట్ చేయి. ఎప్పుడు నిన్ను నువ్వు తప్పుగా చూసుకోకు. నేను ఇది చెయ్యలేను, ఇది నాకు రాదు అనే అపోహలో ఉండకు. నీకు తెలియని శక్తి నీలో ఉంది. అది నేను చేస్తా అని అంటుంది, కానీ చెయ్యలేను అని కాదు. నీ లైఫ్లో కాంట్ని డిలీట్ చేయి, కెన్ని యాడ్ చేయి. నీ లైఫ్ అన్స్టాపబుల్గా మారిపోతుంది. ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయి. సక్సెస్ అంటే ఫెయిల్యూర్ని ఫేస్ చేయడం. ఎప్పటికీ ఫెయిల్ అయ్యే పర్సనే ఈ జీవితంలో సక్సెస్కి అర్హుడు. ఎందుకంటే ఫెయిల్యూర్ ఒక కొత్త లెసన్ని మనకి చూపిస్తుంది. దాంట్లో నుండి నేర్చుకొని సక్సెస్ పొందాలి. సో అందుకే ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయి, అప్పుడు సక్సెస్ పొందుతావు. నెంబర్ 11, సొల్యూషన్ మీద ఫోకస్ చేయి. ప్రాబ్లం మీద మాత్రమే దృష్టి పెట్టకుండా సొల్యూషన్ మీద దృష్టి పెట్టు. అది ఎలా అయింది అనడం కన్నా ఇప్పుడు నేనేం చేయాలి అనే దాని మీద ఫోకస్ చేయి. నెంబర్ 12, థ్యాంక్ఫుల్గా ఉండు. గ్రాటిట్యూడ్ గివ్స్ పీస్, పీస్ బిల్డ్స్ స్ట్రెంగ్త్ అని ఒక దగ్గర నేను చదివాను. నీకు హెల్ప్ చేసిన వాళ్ళతో మీరు థ్యాంక్ఫుల్గా నడుచుకోవడం, అది మీకు మంచి గ్రాటిట్యూడ్ని ఇస్తుంది. సో మీకు ఏ హెల్ప్ చేసినా, అది చిన్నదైనా పెద్దదైనా, థ్యాంక్స్ చెప్పడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 13, స్టోమ్స్కి ప్రిపేర్ అవ్వు. లైఫ్లో పిడుగులు తప్పవు, కానీ మెంటల్గా వాటి నుంచి ఎలా బయటపడాలో నేర్చుకో. అది ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మనల్ని కాపాడుతుంది. నెంబర్ 14, నీ జర్నీని గుర్తుపెట్టుకో. నీ ప్రయాణం ఎక్కడ మొదలై ఎక్కడ అయ్యిందో అది నీకు మాత్రమే తెలుసు. నువ్వు నీ సక్సెస్ జర్నీలో చేసే ప్రతి ఒక్కటి నీ గెలుపు కోసమే. సో నీ అడుగుజాడల్ని మర్చిపోకు, వాటిని గుర్తుపెట్టుకో. నెంబర్ 15, డైలీ ప్రాక్టీస్ చేయి. మెంటల్ స్ట్రెంత్ అంటే వన్ టైం ఈవెంట్ కాదు, అది ఒక డైలీ రిచువల్ లాగా చేయాలి. అప్పుడే ట్రూ ట్రాన్స్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈ 15 స్టెప్స్ ఈజీ కాదు, కానీ పాసిబుల్. డైలీ చేయండి, చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి, కానీ డెడికేషన్గా చేయండి. మెంటల్ స్ట్రెంత్ని డెవలప్ చేస్తే లైఫ్, కెరియర్, రిలేషన్షిప్ అన్నింటిలో నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, కామెంట్లో స్ట్రాంగ్గానే టైప్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.